ఈ గ్రామంలో 100 కులాలు ఉన్నాయి. యాదవులు ఉన్నారు, కుమ్మర్లు ఉన్నారు, కమ్మర్లు ఉన్నారు, వడ్రంగులు ఉన్నారు, ఉప్పోళ్ళు ఉన్నారు, మాదిగలు ఉన్నారు, మావులు ఉన్నారు. ఏ కులం పేరు చెప్పినా ఈ గ్రామంలో ఉన్నారు. అవునా కాదా? ఆ బడుగు వర్గాలకి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కటంటే ఒక్కటి వాళ్ళు ఆర్థికంగా ఎదగడానికి ఒక్క పథకమైనా ఒక్క లోనైనా ఇచ్చారా అని చెప్పి ఈ వేదిక మీదుగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంటే కాపులైనా, ముస్లింలైనా, బీసీలైనా ఎవరైనా విదేశాలు వెళ్తామంటే డబ్బులిచ్చి చంద్రబాబు విదేశాలకు పంపించాడు. దళితులకు సంబంధించిన 28 పథకాలు రద్దు చేశారు. ఇవాళ జగనన్న నేను నొక్కుతున్నా 300 సార్లు నొక్కుతున్నా అనే జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఎక్కడికి వెళ్ళి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నేను వైకాపా నాయకుల్ని, జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ఛాలెంజ్ చేస్తా ఉన్నా. అయ్యా, నువ్వు నొక్కిన నొక్కుల్లో ఈ చేపరోడు గ్రామంలో ఎంతో మంది పేదవారు ఉన్నారు. ఒక్క పేదవాడైనా లక్షాధికారి అయితే చూపెట్టు, నీకు ఈ నడిపొట్టులో సన్మానం చేస్తామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా.